హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. సో అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి విజయవాడలో గవర్నర్పేటలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం అండి. సో శివాలయం. సో అత్యద్భుతంగా ఉంటుంది. సో దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈ గవర్నర్పేట విజయవాడకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. సో ఈరోజు మనకు ఇంకా 3 డేస్లో ఇస్కాన్ టెంపుల్ తరఫున ఈ నెల 12, 13, 14, 12/7/2024, 13/7/2024, 14/7/2024 3 రోజులు వచ్చేసి మహారథయాత్ర జరుగుతుంది, జగన్నాథ రథయాత్ర. సో అందులో అందరూ పాల్గొనాలని ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నాను. ప్రతి ఒక్క టెంపుల్ చుట్టూ తిరుగుతూ అందరికీ ఈ యొక్క హరే కృష్ణ మహామంత్ర కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. హరే కృష్ణ మహామంత్ర కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ హరే కృష్ణ మహామంత్ర కార్డ్స్ అందరూ తీసుకుని ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాను. విజయవంతం చేయండి ఈ యొక్క రథయాత్రని. సో 3 డేస్ ఉంటుంది రథయాత్ర. సో 12, 13, 14. చూడచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే హరే. సో ఈ మంత్రం డైలీ మీరు 108 టైమ్స్ జపించండి. వీలైతే సో 108 into 16 టైమ్స్ జపిస్తే మీకు అనుకున్నది నెరవేరుతుంది, సిద్ధిస్తుంది. సో అనుకున్న కోరికలు కానీ అనుకున్నటువంటి కార్యంగా అన్నీ సిద్ధిస్తుంది. హరే కృష్ణ. చూడండి, ఇది శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం, గవర్నర్పేట అండి. మనం ఇట్లా వచ్చేటప్పుడు గవర్నర్పేట నుంచి బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరే, రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరే అండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో స్టాల్ కూడా ఉంటుంది, మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. అన్ని పూజా సామాగ్రిలు అన్నీ ఇందులో ఉంటాయి. సో చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కటి మనం నిత్యం జపిస్తుంటే బాగుంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని జపిస్తుండండి. నిత్యం 108 నిమిషాలు ఎలా జపిస్తాం అలా జపించండి. ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, సహస్ర దీపోత్సవం అన్నీ జరుగుతాయి. సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, కాశీ విశ్వేశ్వర దేవస్థానం. సో ఇది రిజిస్ట్రేషన్ మామూలుగా జనరల్గా. సో ఎవరికాలు వాళ్ళ యొక్క ఏదైనా కార్యక్రమాన్ని జరిపించాలన్నా, హోమాలు జరిపించాలన్నా, పూజ జరిపించాలన్నా, అర్చనలు, అభిషేకాలు జరిపించవచ్చు. ఆ విధంగా ఫాలో కావచ్చు. ఇది ఒక కౌంటర్ అండి. ఇది ముందు చూడవచ్చు. ఇది సో కౌంటర్లో మీరు ఏదైనా విషయాలు తెలుసుకున్నా ఇక్కడ అడిగేసి రసీదులు డబ్బులు ఇచ్చేసి మీరు యొక్క అర్చనలు, అభిషేకాలు తీసుకోవచ్చు. ప్రసాదాలు, లడ్డు ప్రసాదాన్ని లభించింది ఇక్కడ. చూడవచ్చు. హరే కృష్ణ. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. మొత్తం ఇక్కడ గోడ చుట్టూరు వచ్చేసి 12 జ్యోతిర్లింగాల యొక్క ఫొటోస్ అని ఉంటాయి. అటుపక్క వచ్చేసి అమ్మవారి యొక్క లింగాలు ఉంటాయి. అమ్మవారి యొక్క అంటే అష్టాదశ శక్తిపీఠాలు కూడా అటుపక్క బ్రహ్మాండంగా పెట్టారు. చూడొచ్చు మీరు. సో సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఇది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. చూడండి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు అండి. శ్రీ సరస్వతి దేవి కాశ్మీరు, విశాలాక్షి దేవి వారణాసి, సర్వమంగళాదేవి గాయ బిహార్, ఇట్లా శ్రీ వైష్ణవదేవి జ్వాలా హిమాచల్ ప్రదేశ్ జ్వాలాక్షేత్రం, ఇట్లా అన్నీ ఇంతకుముందు నేను వేరే వీడియోలు కూడా తీశాను. మన కనకదుర్గాదేవి టెంపుల్లో కూడా తీశాను. ఇంకొక శ్రీశైవ క్షేత్రంలో కూడా కొన్ని వీడియోస్ తీశాను. దాని పట్ల మీరు చూడొచ్చు. అద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలు కూడా దర్శించుకోండి. సో ప్రతి శివాలయంలో కూడా ఉంటుంది. దయచేసి మర్చిపోకుండా దర్శించుకుని ప్రతి ఒక్కరు హరే కృష్ణ భక్తులు కానీ, శివభక్తులు కానీ, రామభక్తులు అందరూ హరే కృష్ణ. సో దర్శించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ యొక్క రథయాత్ర జరుగుతుంది. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. సో చూడొచ్చు, బయట పక్క ఇది ఎంట్రన్స్ స్థలం చూడొచ్చు. ఇది మనకు ఎంట్రన్స్ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం. చూడొచ్చు. ఇది ఎంట్రన్స్ ఉంది. ఇట్లా రావచ్చు, ఇటు నుంచి రావచ్చు. ఇది అట్లా పోతే నేరుగా అది బంద రోడ్కి వెళ్ళిపోతుంది. ఇటు నుంచి వస్తే ఇది ఏలూరు రోడ్ నుంచి వస్తుందండి. చాలా దగ్గరే, ఇది ఈజీగా రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ్. ఓం నమః శివాయ.